హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా, మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాండిచేరి ట్రిప్ వెళ్తున్నామండి. చూడండి, నైట్ అనమాట. మా ప్లూటో కూడా వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇస్తుంది. చూడండి, గేట్ దాకా వచ్చి మా ప్లూటో కూడా మాకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంది. అది క్యాబ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. బయట మాత్రం వర్షం పడుతూ ఉంది. అలాగే వర్షంలోనే బయలుదేరాం. మేము వెళ్ళేటప్పుడు వర్షమే, వచ్చేటప్పుడు వర్షమే. అదేంటో మరి. చూడండి, నైట్ టైము ట్రాఫిక్ కూడా ఎంత ఉందో. ఆ వర్షంలో మధ్యలో చెట్టు కూడా పడిపోయింది. మళ్ళీ క్యాబ్ వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకో రూట్లో వెళ్ళామన్నమాట. చూసారా, వచ్చేసాం. అలాగే కష్టపడి యశ్వంతపుర రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా మాకు. యాప్లో ఏమో ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తుంది, ఇందులో ఏమో ఇంకో ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఒక్కొక్క క్యాబ్ పట్టుకొని మొత్తం 3 క్యాబుల్లో అందరం వెళ్ళాం. మొత్తం 13 మంది వెళ్ళామన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారో పాపం, వాళ్ళకి డిస్ప్లే చూసారో లేదని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోవటం. అలాగే ట్రైన్ దగ్గరికి చూడండి, 3 క్యాబులు బయలుదేరినాయి కదా, వర్షాలు కదా, ఎమ్మటెమ్మటే బయలుదేరటం అవ్వక ఒక్కొక్కళ్ళు ఒక్కో రూట్లో వచ్చేసారు. ఒకళ్ళేమో ఆల్రెడీ ట్రైన్ దగ్గరికి వచ్చేసి ట్రైన్ ఎక్కేశారు. మేమేమో నిదానంగా వెళ్తా ఉన్నాం. ఇంకో క్యాబ్లో ఇంకోళ్ళు బ్యాచ్ క్యాబ్లో ఉన్నారు. మేము ఎంత తెలివిగలవాళ్ళం అంటే, లగేజ్ ఉంది కదా, మెట్లు ఎక్కడం కష్టం అని చెప్పి లిఫ్ట్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటా వెళ్ళాం. లేదా ఎస్కలేటర్ అన్నా ఉందేమో. చూడండి, మా ఫ్రెండ్స్ బిందు, విజయ, నేను, మేము ముగ్గురం అంత తెలివిగా ఆలోచించామన్నమాట. అసలు మా వెనక వైపు వెళ్తే ఉండేది, మేము ముందు వైపు వెళ్తున్నాం. అక్కడ లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ నువ్వు ఎతికి చాలా దూరం నడిచేసాం. అయ్యో, ఇంకా నాకు ఒక పక్క వర్షం పడింది కదా, నా స్లిప్పర్ ఏమో జారుతూ ఉందన్నమాట. ఇంకా లాభం లేదనుకొని ఇక నా మెట్లే ఎక్కాము చివరికి. ఇంకే అదే ముందు చేయొచ్చు కదా ఆ పని. ఎక్కేసి చూడండి, ఇక్కడ ఒక ఫ్రెండ్, వీళ్ళ క్యాబ్ ముందు వచ్చేసిందండి. మా ఫ్రెండ్ సావిత్రి, తను ముందు వచ్చేసి కూర్చుండిపోయింది. మేము తర్వాత వెళ్ళాం. ఇంకా కొందరు వెనక క్యాబ్లో ఇంకా ఉన్నారు, ఇంకా రాలేదు, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా రాలేదు అనుకుంటా ఉన్నాం. చూడండి, మేము మొత్తానికి ట్రైన్ ఎక్కేసాం. లగేజ్ అంతా మోసుకొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాము. మాది ఎక్కడుందా చూసుకొని ఎత్తుక్కొని కూర్చున్నాం. అదిగో సావిత్రి, మాదందరి ఒకేటిదే అనమాట. కొందరిది వేరే కోచ్లో వచ్చింది, వాళ్ళు ఇంకా రాలేదనమాట. ఇప్పుడు మా కోచ్లో మేము ఎక్కేసి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి వాళ్ళందరూ వచ్చారా లేదని చెక్ చేసుకుందామని వాళ్ళ కోచ్కి కూడా వెళ్ళాం. వాళ్ళల్లో కొందరైతే వచ్చారు, ఇంకా కొందరు పర్సనల్గా వాళ్ళు విడిగా వాళ్ళు వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారనమాట. చూడండి, ట్రైన్ మొత్తం మేము ఎక్కే టైంకి మాత్రం ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. మేము ఇంకో కోచ్ దగ్గర వాళ్ళు వచ్చారా లేదో చూడటానికని వెళ్తున్నాం. చూడండి, బయలుదేరామన్నమాట. మేము ముగ్గురం, బిందు, విజయ, నేను వచ్చేసాం. ఇంకో కోచ్లో ఏదో చూసారా, వాళ్ళు వచ్చేసారు, ఇంకొక బ్యాచ్ వచ్చేసారు. మధు, తను కూడా యూట్యూబర్ అండి. తను ఇంకొక వీడియో తీసుకుంటా ఉంది. నేను ఒకటి తీసుకుంటే తను ఒకటి తీసుకుంటా ఉంది. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ సునీత, ఇంకా పక్కన సంధ్య అనమాట. చూడండి, చక్కగా అందరూ వచ్చి ఎంత యాక్టివ్గా ఉన్నారు చూసారా. ఇక్కడ మేము 3 జనరేషన్లు కలిసి వెళ్తున్నాం తెలుసా. ఇక్కడ సునీత వాళ్ళ అబ్బాయి, బిందు, ఇంకా ఇక్కడ మాతో పాటు చూసారా 3 జనరేషన్లు అన్నాను కదా. చూడండి, మీకు అర్థమైపోద్ది. ఛాయ వాళ్ళ కూతురు మేధ అనమాట. తను ఏం చదువుతుంది తెలుసా, 10th. ఈ ప్రజెంట్ ఇప్పుడు 10th వస్తుంది. చూసారా, 10th చదివే వాళ్ళు ఉన్నారు, జస్ట్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తను చైత్ర 10th అయిపోయి ఇప్పుడు ఇంటర్కి వెళ్తుందనమాట. సౌమ్య, సౌమ్య కూతురు చైత్ర. అలాగే తనేం తెలుసా, జాబ్ చేస్తుంది, స్టడీస్ అయిపోయి. లేక, తను సంధ్య వాళ్ళ కూతురు అనమాట. చూసారా, 3 జనరేషన్స్ కవర్ చేసాం మేము. మా జనరేషను, ఆ తర్వాత జనరేషను, ఆ కింద 3 జనరేషన్ కలిపి ఎంజాయ్ చేయటం అనేది అసలు మామూలు విషయమా చెప్పండి? కాదు కదా. అలా ఎవరైనా చేస్తారా? కానీ మేము చేస్తాం. వాళ్ళతో పాటు చిన్నపిల్లలాగా చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా టైం గడిపేసాం. చూడండి, పైన ఎక్కారు ఇద్దరు చిన్నపిల్లలు కదా, పై సీట్లు వాళ్ళకి ఇచ్చేసాం. ఇక్కడ మాత్రం గుర్తొస్తుంది, వాళ్ళు చిన్నవాళ్ళు మనం పెద్దవాళ్ళమని కదా. అందరం ఎక్కేసాము. అంటే 8:45 ట్రైన్ అయితే అందరూ వచ్చి సర్దుకొని కూర్చొని 9:30 అయిపోయింది. తినటం స్టార్ట్ చేసాం. అందరం ఒక్కొక్కడం ఒక్కో ఐటెం చేసుకొచ్చామన్నమాట. కొందరు చపాతీలు చేసుకొచ్చారు, ఒక 2-3. నేనైతే పాలక్ పన్నీరు, కర్డ్ రైస్ తీసుకెళ్ళాను. ఇంకొకళ్ళు టమాటా కర్రీ తీసుకొచ్చారు. కొందరైతే స్నాక్స్, స్వీట్స్, రకరకాల అందరు తీసుకొచ్చారు. అందరం షేర్ చేసుకొని ఒకళ్ళొకళ్ళు ఎంత సరదాగా. మొత్తం 13 మంది వెళ్ళామండి. 14 మంది వెళ్ళాల్సింది, ఒకళ్ళు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కొంచెం వేరే వాళ్ళు రాకుండా వెళ్ళిపోయారు. ఇంకా 13 మంది వచ్చామన్నమాట. అందరం చూడండి, చక్కగా అందరం షేర్ చేసుకుంటా ఎంత హాయిగా, ఎంత బాగుంటుంది చెప్పండి.
మీరు కూడా మీకు అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్తో. ఎప్పుడు మన ఫ్యామిలీతో వెళ్తానే ఉంటాం. ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇది అదొక రకమైన ఎంజాయ్మెంట్, ఇదొక రకమైన ఎంజాయ్మెంట్. ఫ్యామిలీ ఉండాలి, అలాగే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అందులో కొంచెం వయసు పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ ఉంటే మన కొంచెం బాధలు అవి అవన్నీ కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వీళ్ళతో ఎంజాయ్ చేస్తా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇలా వెళ్ళకపోయినా ఒక ఊరికే పొద్దునేళ్ళు సాయంత్రం లాగా వన్ డే ట్రిప్ లాగా ఊళ్ళో ఎక్కడికన్నా వెళ్ళొచ్చామనుకోండి. ఒకసారి మేము మాల్కి కూడా వెళ్తుంటాం అనమాట. అవి కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను. చూడండి, అందరం కలిసి పైన మా ఎంతమందిలో ఒకే ఒక్క అబ్బాయి ఉన్నాడు చూసారా, ఈ సునీత వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి చిన్న అబ్బాయే. మామూలుగా అయితే జెంట్స్ నాట్ అలౌడ్, కానీ చిన్నపిల్లాడు కదా, వాళ్ళ అబ్బాయి ఒక్కడనే వదిలిపెట్టి రాలేదు కదా, అందుకని చెప్పి తీసుకొచ్చేసింది. తర్వాత మా సందడి చూసారా, ట్రైన్లో తినటం అయిపోయిందా, పడుకున్నామా అనుకుంటున్నారా? అబ్బే, మాకు అలాంటి అలవాట్లే లేవండి. ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి ఎంజాయ్. మా టీచర్ అమ్మ ఉంది, ఇదిగో విజయ, తను టీచర్ అమ్మ. తనే ఈ గేమ్స్ అన్నీ కండక్ట్ చేసేది. అసలు పడుకోకుండా సరదాగా ఆడదామని తనే బాగా ఎంకరేజ్ చేస్తుంది చిన్నపిల్లల వాళ్ళు. తను స్కూల్లో టీచర్ అనమాట. మా టీచర్ అమ్మ మమ్మల్ని కూడా ఆడిస్తుంది పిల్లల్ని ఆడించినట్లుగా. అందరం కలిసి ఇదేం చేస్తున్నామో తెలుసా, ఊనో ఆడుతున్నాం. ఊనో కార్డ్స్. మేము వెళ్తా కార్డ్స్ అన్నీ మరీ ఎగిరి ఆడేవి కాకపోయినా కూడా అగో విజయ మేడం ఊనో. ఇక్కడ 8 మందికి వేస్తున్నాము. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వేరే కోచ్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, చక్కగా రీల్స్ చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఆడుకుంటుంటే వాళ్ళు అక్కడ ఇంకో కాసేపు ఆడుకున్నారు, అలాగే రీల్స్ చేసుకుంటా ఉన్నారనమాట. ఏంటి, రాను నేను ముంబైకి రాను అని చక్కగా పాటలు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి ఏమి ఇంతమంది ఉండేసరికి కొందరైతే భలే అబ్జెక్ట్ చేస్తారు కదా, కానీ ఇక్కడ మాకెవరు అబ్జెక్ట్ చేయరండి. ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారనమాట. వాళ్ళు చక్కగా రీల్స్ చేసుకొని వచ్చి చూడండి మేము రీల్స్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చి మాకు చూపించడం. ఇలా ఒక్కొక్కళ్ళు అంటే వేరే కంపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడే అయినట్లయితే ఇంకా అందరం కలిసిపోయి చేసుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అంతా వేరే అయ్యేసరికి వాళ్ళు ఒక రకంగా మేము ఒక రకంగా. ఇగో చూడండి, ఊనో ఆడుతూ ఉన్నాము. ఇగో నా కార్డ్స్ చూసారా, ఇవి నా కార్డ్స్. ఆడుతూనే నేను వీడియో తీసుకుంటున్నాను మధ్యలో. ఒకవైపు ఆడుతున్నాను, ఒకవైపు తొందరగా వెయ్యి అంటున్నారు వాళ్ళందరూ. ఉండండి అని చెప్పి నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఇలాగే ఆడుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక్కొక్కళ్ళు చిన్న పిల్లలు అయిపోతారు ఆడుకునేటప్పుడు అని మారం చేస్తారు, అలా మొండి చేయటం అలాగ చక్కగా. నిజంగా ఎంత బాగుంటుందండి. కాసేపు మన బాధలన్నీ మర్చిపోతాం. ఇక్కడ మేము ఒక నైట్ జర్నీ వెళ్ళేటప్పుడు ఒక నైట్, వచ్చేటప్పుడు ఒక నైట్, మధ్యలో ఒక నైట్ అక్కడ రూములు తీసుకొని అక్కడంతా ఆ రూములో కూడా ఖాళీ కూర్చున్నామా ఎంజాయ్. బయటికి వెళ్ళి చూసి వచ్చేది కాక వచ్చాక నొప్పులతో పడుకుంటారు కదా, కానీ అలా కాకుండా రూమ్లో కూడా చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు గొడవ చేసుకుంటే ఎంత బాగుంటుంది. కాకపోతే అందరూ ఒకళ్ళకొకళ్ళు కోఆపరేటివ్గా చాలా బాగుంటారనమాట. ఇప్పుడు చూసారా, ఊనో అయిపోయింది. ఊనో కొద్దిసేపు అయిన తర్వాత ఏదైనా ఒక గేమ్ బోర్ కొడుతుంది కదా, ఇప్పుడు ఇంకో గేమ్ ఏం తీసుకున్నాను తెలుసా, కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. చూడండి, రమ్మీ ఆడుతున్నాం చూడండి. అది అయిపోయింది, ఇంక ఇది మొదలు పెట్టాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో దానిలో ఎక్స్పర్ట్స్ అనమాట. ఇలా ఆడుతూ మనకు టైమే తెలియదండి, ఆడుకుంటూ ఉంటాము. టైం తెలియక చివరిలో కాతే మధ్యలో టీసీ వచ్చి లైట్లు ఆపమని చెప్తాడు, ఆపుతున్నామని చెప్తాం. చూడండి, నేను కూడా నా కార్డ్స్ చూసారా, ఆడుతూ ఉన్నాం. ఆడుతూనే మధ్యలో ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. మధ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన రీల్స్ చూపిస్తూ ఉన్నారు. ఎంత బాగా చక్కగా పక్కన వాళ్ళు కూడా ఎవరికి గొడవ చేయకుండా. అంటే అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అంతకుముందు ఒకసారి మంగళూరు వెళ్ళాము. మాకు కంటిన్యూషన్ ఒకటే కంపార్ట్మెంట్లో మొత్తం వచ్చినాయి అనమాట. ఈసారి ఎందుకనో కొంచెం దూరంగా వచ్చినాయి. ఎమ్మటెమ్మట చేసినా కూడా దూరంగా వచ్చాం. ఓ టికెట్కి 6 చేస్తాం కదా, ఇంకెక్కువ మందిని తీసుకోదు. అప్పుడు 6 చేసినప్పుడు ఒకవైపు, ఇంకో 6 చేసినప్పుడు ఇంకోటి. ఇంకా అలసిపోయి అందరం చాలా లేట్గా పడుకున్న తర్వాత ఇక పొద్దున్నే తెల్లారింది. 4:30కే అలారం పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని లేచేసాం. చూడండి, లేచి కొంచెం చల్లగా అనిపించింది, దిగిపోయాం. పాండిచ్చేరి చూసారా, ఎక్కడ పుదుచ్చేరి ఉందని ఏంటా అనుకుంటున్నారా, అదేనండి మనకు మద్రాసు, చెన్నై అలాగే ఇది పుదుచ్చేరి. దిగాము అదొక స్టేషన్లో. అందరం చక్కగా ఫోటోలు తీసుకున్నాము. మేము ఆన్లైన్లోనే వ్యాన్ బుక్ చేసుకున్నాం అనమాట. అందుకని బయటకు వచ్చి వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. వ్యాన్ అతను ఎప్పుడు వస్తాడా అని ఫోన్ చేశాడు, ఇదిగో వస్తున్నాం అని చెప్పారు. ఈలోపు చిన్న వీడియో తీసుకుంటూ ఉన్నాము. చూడండి, అందరు పొద్దున్నే నిద్రలేసి నిద్ర మొహాలతో దిగిపోయారు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి సైట్ సీయింగ్కి వెళ్తాం అనమాట.
ఇగో వ్యాన్ వచ్చేసింది. అందరు ఎక్కడానికి హడావుడిగా బయలుదేరారు. రాత్రంతా పాపం అలసిపోయి ఉన్నారు కదా, ఎక్కుతున్నారు. పక్కన ఇంకొక వెహికల్ వచ్చి ఏదో అడ్డం అని చెప్తే కొంచెం ముందుకెళ్ళి ఆపుతానని చెప్పి డ్రైవర్ ముందుకెళ్తున్నాడు. డ్రైవర్ కూడా చాలా కోఆపరేటివ్గా చాలా బాగున్నాడు. ఇగో ముందుకెళ్ళారు. ఇప్పుడు అందరం కలిసి ముందెక్కి, నేను వీడియో తీస్తున్నాను కదా, నన్ను తీయటానికి ఇంకెవరు లేరు, అందరు ముందెక్కేశారు. అందుకని చెప్పి నేను తీస్తున్నాను. చూడండి, ఈ వ్యాన్ ఎక్కేసేసి చక్కగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? హోటల్. అంటే మేము ఒక అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. అపార్ట్మెంట్ బుక్ చేసుకుని మా అందరికి కలిపి 13 మంది ఉన్నాం కదా, 5 బెడ్రూమ్లు ఉండేది బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సిటీ చుట్టానికి వెళ్తాం. చూడండి, వ్యాన్ ఎక్కేసాము. చక్కగా ఎదురుగా సిటీ చూసుకుంటా సరదాగా ఎంజాయ్ చేసుకుంటా అక్కడే స్టార్ట్ చేశారు మా వాళ్ళంతా గొడవలు. చూడండి, పక్కన ఇది మార్కెట్ ఉంది, వెజిటబుల్ మార్కెట్ అనమాట. తను చూడండి, సునీత, తను గైడ్ లాగా కొంచెం యాక్ట్ చేసి అందరికీ భలే సరదాగా నవ్విస్తూ ఉంది. పక్కన కూరగాయల మార్కెట్ మధ్యలో నుంచి మేము వెళ్తున్నాం. అటు ఇటు మార్కెట్ ఉంది, చూసుకుంటూ చక్కగా వెళ్తూ ఉన్నాం. చూడండి, నేను కూడా ఒక చిన్న వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళిపోతున్నాం, రూమ్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ చక్కగా ఫ్రెష్ అయ్యి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, రూమ్లో ఏం చేసాం, మా రూమ్లు ఎలా ఉన్నాయి అంతా కూడా డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతుంది. కానీ ఇది ఇంతటితో ఎండ్ చేసి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. ఇంకా అన్ని డీటెయిల్స్ తోటి మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.